లోకేష్ శాఖని ఇప్పుడు వైసీపీ టార్గెట్ చేసింది. విమర్శలు సీరియస్గానే చేస్తుంది. ఏంటంటే అనేక మంది విద్యార్థులకు సంబంధించి వాళ్ళ మార్కులు తక్కువ రావడం, రీవాల్యుయేషన్ కోరడం. ఫెయిల్ అయిన వాళ్ళు రీవాల్యుయేషన్ కోరితే 60,000 మంది దాకా అప్లై చేస్తే ఇప్పటికీ 11,000 మంది పాస్ అయ్యారు. మిగతా వాళ్ళది ఆ పేపర్ చూస్తేనేమో అడ్డదిడ్డంగా కొట్టేసినట్టు కనబడుతుంది, మార్కులు వేయలేదని కనబడుతుంది. కానీ ఈ 11,000 మంది సందర్భంగా ఎవరైతే అట్లా రీవాల్యుయేషన్లో మార్కులు పడ్డాక ఆ సదరు అధికారుల మీద చర్య తీసుకున్నారో, దాంతో మిగతా వాళ్ళ మీద చర్య తీసుకోకుండా ఉండటం కోసం మార్కులు వేయకుండా ఇచ్చేస్తున్నది ఓపెన్గా కనబడుతున్నాయి. విద్యార్థుల్లో అది పెద్ద నెగిటివ్ అవుతుంది, తల్లిదండ్రుల్లో కూడా. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆల్రెడీ బాగా మార్కులు వచ్చిన వాళ్ళల్లో కూడా కొన్ని సబ్జెక్టులకు వచ్చి కొన్నిటికి తక్కువ వచ్చిన వాటి మీద కూడా రీవాల్యుయేషన్కి పెద్ద ఎత్తున అప్లై చేసుకుంటున్నారు. దీంతో లోకేష్ ఇచ్చినటువంటి టార్గెట్ కోసం ఇట్లా అడ్డదిడ్డంగా దిద్దేశారు, అడ్డదిడ్డంగా మార్కులు, ఇంకోటి ఏదో ఎక్స్ట్రా పేపర్లు దిద్దినా కూడా ఎక్కువ డబ్బులు ఏదో ఇస్తారన్నారట, అందుకోసం ఇట్లా చేశారన్నటువంటి కోణాన్ని వైసీపీ ప్రొజెక్ట్ చేస్తుంది, ఆరోపిస్తుంది. ఇది జనంలోకి వెళ్తుంది కూడా. ఎందుకంటే తక్కువ మార్కులు వచ్చినాయి అని ఫీల్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుత్వాన్ని నిందిస్తారు. అలాగే ఫెయిల్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుత్వాన్ని నిందిస్తారు. ఆ నిందించేటప్పుడు దానికి తగ్గట్టు ఇట్లాంటి ఆధారాలు 10 దొరికితే 100 మంది తిట్టుకుంటారు. ఇప్పుడు దీనికి పరిష్కారం లోకేష్ ఆలోచించాలి. లోకేష్ దీనికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఆయన శాఖకి సంబంధించినటువంటి అంశం కాబట్టి బాధ్యతాయుతంగా ఆ సదరు వ్యక్తుల మీద చర్యలు, లేదా రీవాల్యుయేషన్ ఇంకా ఫ్రీగా పెట్టడమో, స్టూడెంట్స్కి రీవాల్యుయేషన్ ఫ్రీగా పెట్టడమో, నేను అదే సందర్భంలో తప్పులు చేసే వాళ్ళ మీద చర్యలు లాంటిదో కఠినంగా వ్యవహరిస్తే అప్పుడు ఆ తల్లిదండ్రులకి సంతోషం ఉంటుంది. లేదంటే ఇది ఒక నెగిటివ్ పాపులారిటీ అవుతుంది, చూసుకోవాల్సి ఉంది.